ద కేరళ స్టోరీ. ఈ మూవీ అనేది అసలు నిజమా, ప్రోపగాండా? ఈ మూవీ అనేది గొడవలు రేకెట్టడానికి మాత్రమే తీస్తున్నారు, ప్రాఫిట్స్ కోసం తీస్తున్నారు, బీజేపీ సినిమాని యూజ్ చేసుకుంటుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ లవ్ జిహాద్ అనేది అసలు ఎంత నిజం? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతో మంది ఆడపిల్లల్ని ఈ రోజుకి కూడా లవ్ జిహాద్ పేరుతో కన్వర్జన్ చేస్తున్నారు. ఒకటి రెండు కేసెస్ కాదు, ఎన్నో కేసెస్ అయితే బయటకు వచ్చినాయి. ఈ వీడియోలో ఏది కూడా నా ఓన్ పర్స్పెక్టివ్తో నేను మాట్లాడను. సుప్రీంకోర్టు, హైకోర్టు, నెక్స్ట్ ఎన్ఐఏ ఇవన్నీ అఫీషియల్ రిపోర్ట్స్ నుండే తీసుకొని మాట్లాడతా. ఈ ఐసిస్తో కాంటాక్ట్ అవ్వడానికి వీళ్ళు డార్క్ వెబ్, ఎన్క్రిప్టెడ్ మోడల్స్ ఎన్నో వాడతారు. 2047 కల్లా భారతదేశం ఇస్లామిక్ కంట్రీ అవ్వాలి అనేది వీళ్ళ లక్ష్యం. హాయ్, మైసెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ. వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, డాక్యుమెంటరీస్, కరెంట్ అఫైర్స్, పొలిటికల్ పాలసీస్ ఏదైనా సరే మీకు అవసరం అనిపించే దేని గురించి అయినా సరే నేను వీడియోస్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను అంతకుమించి ఏం అడగను. ఈ వీడియో కొన్ని పార్ట్స్గా విభజించబడుతుంది అనమాట. అసలు ఫస్ట్ ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి, ఇది ఎలా పుట్టుకొచ్చింది, దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, మనందరం కూడా ఈరోజు హిందూ ముస్లిం అనే ఒక రేజ్లో కొట్టుకు చేస్తున్నాం. కానీ ఈ లవ్ జిహాద్ అనే దాని వెనకాల ఎంత కథ ఉందనేది మీకు తెలుసా? తెలీదు. దాన్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, అది ఏంటి అనేది కంప్లీట్ ర్యాకెట్ని బయటికి లాగుతాం అనమాట. ఇది ఓన్లీ చిన్న ఒక స్టేట్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ. అది నేను చెప్తా. సెకండ్ వచ్చేసి ఈ కేరళ స్టోరీ సినిమాలో ఏవైతే చూపించారో ఇన్సిడెంట్స్, దాంట్లో ఎంతవరకు రియాలిటీ అనేది ఉంది. థర్డ్ వచ్చేసి ఈ మూవీ ప్రోపగాండా లేదా రియాలిటీయా, ఈ మూడు మనం దీంట్లో తెలుసుకుంటాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ లవ్ జిహాద్. అసలు ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, దీని సంగతి ఏంటి? దేనికైనా సరే ఒక బిగినింగ్ పాయింట్ అనేది ఉంటుంది. దేనికైనా సరే, ఫర్ ఎనీథింగ్, ఒక కథ మొదలవ్వాలంటే దానికి ఒక బిగినింగ్ పాయింట్ ఉంటుంది, ఒక కాజ్ ఉంటుంది అనమాట. సో నేనేం బిలీవ్ చేస్తానంటే, దీంట్లో బిగినింగ్ పాయింట్ ఏంటనేది నాకు తెలియదు. అంటే ఈ లవ్ జిహాద్ అనేది బయటికి ఎలా వచ్చింది అనే దానికి ఒక బిగినింగ్ పాయింట్ ఉంటుందిగా. అంటే అక్కడెక్కడో నిప్పు రాసుకుంది, అప్పుడు ఈ లవ్ జిహాద్ అనేది బయటపడ్డది. ఓహో, ఎంత స్కామ్ జరుగుతుందా మన భారతదేశంలో అని. సో దీనికి బిగినింగ్ పాయింట్ ఎక్కడంటే 2009లో కేరళలో ఏర్పడింది ఇది. ఈ యొక్క లవ్ జిహాద్ అనే పదం కానీ, దాని యొక్క ఆ యొక్క ర్యాకెట్ కానీ ఎలా చెప్తాను వినండి. అప్పటిదాకా కేరళలో ఏంటంటే చాలా వరకు కూడా మ్యాక్సిమం 50% పైగా 50 to 53% హిందూసే ఉంటారు. మిగిలిన సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ముస్లిమ్స్, థర్డ్ క్రిస్టియన్స్ ఉంటారు. అయితే ఇలా మామూలుగా చూసుకుంటే కేరళలో ఎప్పుడు కూడా అంత ఇదిగా కమ్యూనల్ క్లాషెస్ అనేవి లేవు. మ్యాక్సిమం అంత గట్టిగా చిన్న చిన్న గొడవలు ఏమో ఉండొచ్చేమో కానీ, బట్ అంత నేషనల్ వైడ్ వెళ్ళిపోయేంత లేవు. అయితే డెమోగ్రఫిక్స్ చేంజ్ అవ్వడం మొదలుపెట్టినాయి. వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు. ముస్లిమ్స్ పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. అంటే డబుల్ త్రిపుల్ కూడా కాదు, చాలా రెట్లు బేగా పెరిగిపోతుంది అనమాట. కొన్ని సంవత్సరాలు గడిస్తే అక్కడ ఉన్న హిందూ పాపులేషన్నే ముస్లిమ్స్ దాటేస్తారు అనేంత పొజిషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఈ ఇంటర్నల్ అండర్స్ట్ అనేది మొదలైంది. ఎందుకు వీళ్ళు ఎంత ఫాస్ట్గా పాపులేషన్ ఎలా గెయిన్ అవుతున్నారు, ఏంది అని కథ అని చూస్తుంటే అక్కడి నుంచి ఎలిగేషన్స్ స్టార్ట్ అయినాయి. కొన్ని చర్చెస్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఎలిగేషన్స్ వేయడం, ఈ ముస్లిమ్స్ చాలామంది జిహాదీలు చేస్తున్నారు, లవ్ జిహాద్ పేరు మీద కన్వర్జన్ చేస్తున్నారు, కన్వర్జన్ ర్యాకెట్స్ చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు, ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ లింక్స్ అన్నీ కూడా ఎక్కడికి తెలియదు తెలుసా? ఐసిస్. ఇదొక ఆర్గనైజేషన్. దీన్ని ఎన్నో దేశాలు తీవ్రవాద సంస్థ కింద గుర్తించాయన్నమాట, ఇంక్లూడింగ్ UN. అదవుతుందా? సో ఈ ఐసిస్ అనే దానికి లింక్ అయి ఉందన్నమాట. ఈ ఐసిస్ ఏంద్రా, దీని కథ ఏంద్రా అంటే చెప్తాను వినండి, క్లియర్గా వినండి. ఒక కథ మాదిరి చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ ఈ ఐసిస్ అనేది రంగంలోకి వస్తుంది. అప్పుడు దాకా చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మ బాబాయ్, ఈ ముస్లిమ్స్ చెడ్డోళ్ళు మన హిందూ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసేస్తున్నారు, లేదా లవ్లో ట్రాప్లో పడేస్తున్నారు, కన్వర్షన్ చేసేస్తున్నారు. సో అంటే అప్పటిదాకా మనం ఏ మైండ్లో ఉంటాం, ఈ మైండ్లోనే ఉంటాం, అంతే కదా. కానీ కథ మొత్తం చూసుకుంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అవుతుంది అనమాట. ఐసిస్ అనే సంస్థ వచ్చిందనమాట. ఇది మధ్యలోంచి ఎలా వచ్చింది అనేది చెప్తా వినండి. కేరళలో చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎవరు? ముస్లిమ్స్ చాలామంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ గల్ఫ్ ఇస్లాం కంట్రీస్ ఉంటాయి చూసారా, ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఇవన్నీ, దుబాయ్, కువైట్, ఇట్లాంటి సైడ్లో, ఇటు సైడ్ వెళ్ళిన ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ ఐసిస్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట వాళ్ళ గ్రూప్లోకి.
అదవుతుందా? సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే డెమోగ్రఫిక్స్ చేంజ్ అవ్వడానికి దీంట్లో కూడా ఒక రీజన్. ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్‌కి అక్కడ మంచి వెల్కమింగ్ ఉంటది. ఎందుకంటే ఆబ్వియస్‌లీ దీస్ పీపుల్ ఆర్ ముస్లిమ్స్. అవి ఇస్లామిక్ కంట్రీస్. సో, ఆటోమేటికల్‌గా వాళ్ళకి బానే ఉంటది. వాళ్ళెళ్లి వర్క్స్ చేసుకుంటారు, బాగా సంపాదించుకుంటారు. సంపాదించుకొని ఇక్కడికి డబ్బులు పంపించుకుంటారు. కరెన్సీ ఎక్స్‌చేంజ్‌లో కూడా కొంచెం డబ్బులు ఎక్కువే సంపాదించొచ్చు కాబట్టి, ఆ డబ్బులు ఇక్కడికి పంపుకొని స్థలాలు, ఇల్లులు అన్నీ కొనుక్కుంటారు. సో, అక్కడ ల్యాండ్ అనేది కొనుక్కుంటా ఉంటారు. సో, ఈ విధంగా ఏందంటే డెమోగ్రఫిక్స్ చేంజ్ అయినాయి. ఐసిస్ అనేది రంగంలోకి దిగింది. కథ అంతా అయిన తర్వాత. అప్పుడు తేలిందేందంటే, పట్టుకున్న ఈ నా కొడుకులందరూ కూడా ఈ ఐసిస్ అనే సంస్థతో చాలా కాన్స్టెంట్‌గా టచ్‌లో ఉన్నారనమాట. వీళ్ళందరినీ కూడా వెల్ ప్లాన్డ్‌గా ప్రిపేర్ చేసి, ఈ విధంగా లవ్ జిహాద్ జేయాలి, ఆడపిల్లల్ని ట్రాప్ జేయాలి, ఇది ప్రొఫార్మా, ఇది కథ, ఇది మొత్తం ప్రాసెస్ అని చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయించి పంపిస్తున్నారనమాట. సో, వాళ్ళ కాల్ రికార్డింగ్స్, వాళ్ళ యొక్క డేటా అంతా కూడా తీసిండ్రు. అప్పుడు బయటపడింది. ఈ లవ్ జిహాద్ అనేది ఫస్ట్ అప్పుడు బయటకొచ్చిందనమాట. సో, ఈ విధంగా ఎంతోమంది ముస్లిమ్స్ రాడికలైజ్ అయిపోవడం గానీ, లేదంటే వాళ్ళని రాడికలైజ్ చేసి, ఇదే దేశంలో ఉన్న ఇండియన్స్‌కి వ్యతిరేకంగా మార్చి, నీ దేశం ఎక్స్‌ప్లాయిట్ అయిపోయినా పర్లేదు, నీ ధర్మమే నీకు ముఖ్యం. కాబట్టి అదే దేశంలో ఉన్న వేరే మత స్త్రీలని నువ్వు ట్రాప్ చేసి లవ్ పేరుతో వాళ్ళని కన్వర్ట్ చేయాలి. అదవుతుందా? సో, ఇక్కడ ఏమవుతుంది? వీడు ఆటోమేటికల్లీ వీడికో భార్య ఉంటది. నేను కొన్ని చూసిన కేసెస్ బట్టి చెప్తున్నా. లవ్ జిహాద్ కేసెస్ బట్టి. ఎక్కడా కూడా నేను ఎలిగేషన్ గూడా యూజ్ చేయట్లా. ఎలిగేషన్ గూడా వేయట్లా. జరిగిన కేసులు మాత్రమే చెప్తున్నా. సో, వీడికి ఆల్రెడీ ఒక భార్య ఉంటది. ఆ భార్యతో పిల్లల్ని కంటాడు. ముగ్గురు, నలుగురిని. కానీ ఇంకొక హిందూ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాడు. సో, ఆటోమేటికల్‌గా ఏమవుతుంది? ఆ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ హిందూ అమ్మాయికి పుట్టే నెక్స్ట్ వాళ్ళందరూ ఎవరు? ముస్లిమ్స్. ఇప్పుడు ఈ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వెంటనే ఆ అమ్మాయి హిందూ అవ్వదు ఇంకా. ఆమెను ముస్లిం కన్ఫర్మ్‌గా కన్వర్ట్ చేసేస్తారు. ఇలాంటి కేసెస్ ఒకటంటారు, 2, 1 కాదమ్మా. చాలా ఉన్నాయి. బొచ్చుడున్నాయి. నేను చెప్తా మీకు. విత్ నంబర్స్ చూపిస్తా. కళ్ళు తిరుగుతాయి మీకు. సో, ఈ విధంగా కేరళలో ఈ అన్రెస్ట్ అనేది వచ్చిందనమాట. ఒక డేటా ప్రకారం 2011 నుంచి 15 గ్యాప్‌లో అనుకుంటా 7,000 మంది ఎంత? 7,000 మందిని కన్వర్ట్ చేశారంట ఇస్లాంలోకి. ఆ డేటా ప్రకారం. నేనిక్కడ పెడుతున్నా, అన్నీ పెడుతున్నా, క్లియర్‌గా చదవండి. అదవుతుందా? వీలైతే డిస్క్రిప్షన్‌లో కూడా గూగుల్ డ్రైవ్ ఫిల్ చేసి పెడతా. సో, ఈ విధంగా ఈ లవ్ జిహాద్ అనేది క్రియేట్ అయిందనమాట. ఈ ఐసిస్ అనే సంస్థ గురించి మాట్లాడాం కదా ఇందాక. ఈ ఐసిస్ అనే సంస్థ వీళ్ళు కంప్లీట్ ప్రో ఇస్లామిక్. ప్రో ఇస్లామిక్ అనకూడదు, ఎక్స్‌ట్రీమిస్ట్ ఇస్లామిక్ అనొచ్చు. ఎట్లా అంటే వీళ్ళకి ఇస్లాం తక్కువగా ఉన్న దేశాలు గానీ, లేదా వేరే మతాలు ఎక్కువగా మెజారిటీ ఉన్న దేశాలు గానీ వీళ్ళకి నచ్చదనమాట. వాళ్ళని వీళ్ళు కాఫిర్ల కింద చూస్తారనమాట. వాళ్ళ దేశాల్లో కూడా ముస్లిమ్స్ పెరగాలి, షరియా లా వర్తించాలి. ఏ దేశమైనా సరే షరియా లా వర్తించాలి. షరియా లాని యూనివర్సల్ చేయాలి అనేది వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ మోటివ్. అదవుతుందా? అంటే ఇస్లాం అనేది ప్రపంచమంతా వ్యాప్తి చేయాలి అనేది వీళ్ళ మోటివ్ అనమాట. వాళ్ళకి మన హిందువులు, ముస్లిమ్స్ కొట్టుకునే ప్రతిసారి వాళ్ళకి చాలా ప్రాఫిట్ అవుతది. ఎలారా షణ్ముఖ్ అంటే చెప్తాను వినండి. కొంతమంది ముస్లిమ్స్‌ని అతి కష్టమే తీసుకొని రిక్రూట్ చేసుకుంటారు వీళ్ళు. అదవుతుందా? రిక్రూట్ చేసుకొని ఇలా రాడికలైజ్ అయ్యేలా చేసి మన మీదకే వదులుతారు. మనం వీళ్ళని చూసి హిందువులందరూ రెచ్చిపోయి ముస్లిం మీదకి దాడికి దిగుతారు. ఇప్పుడు దాడికి దిగిన వెంటనే ఈ ముస్లిమ్స్ ఏం చేస్తారు? వీళ్ళు ఇంకా దారుణంగా తయారవుతారు. సో, ఇక్కడ ఏమవుతుంది? ఎట్ లాస్ట్ ఒక ముస్లింని పట్టుకొని రాడికలైజ్ చేసి దించేది వీడే. హిందూ, ముస్లిం గొడవలు పడేలా చేసేది వీడే. ఆ గొడవల నుండి ఇంకో 10 మంది ముస్లిమ్స్‌ని లాగుతాడు. అరే చూసావా మీ హిందూస్ ఎలా ఉన్నారో. సో, రాడికలైజేషన్ అనేది ఎలా జరుగుతుంది? చిన్నప్పటి నుంచి కూడా ఆడిని చంపేయాలి, ఈడిని చంపేయాలి, జిహాదీల్లా మారాలి, బాంబులు పెట్టాలి, తీవ్రవాదుల్లా మారాలి, లేదా ఈ లవ్ జిహాదులు చేయాలి, ఆడవాళ్ళు ట్రాప్ చేయాలి, ఈ దేశాన్ని నాశనం, ఇవన్నీ ఎలా పుడతాయి వీళ్ళకి? ఇవన్నీ ఎలా పుడతాయి? ఈ తీవ్రవాద స్థావరాలు గానీ, తీవ్రవాద సంస్థలు ఇవన్నీ ఎలా చేస్తాయి ఆర్గనైజేషన్స్? ఇలాగే. ఫస్ట్ ఇలా పట్టుకుంటాయి. దాని తర్వాత ఆర్గనైజేషన్స్ అంటే డొనేషన్స్ ఉంటాయి కదా! డొనేషన్స్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! ఆ విధంగా వచ్చి రిజిస్టర్ అయ్యి ఇక్కడ గ్రూప్స్‌ని ఏర్పరచుకుంటాయన్నమాట. ఇక్కడ నెట్వర్క్‌ని ఏర్పరచుకుంటాయన్నమాట. ఇక్కడ నెట్వర్క్‌ని ఏర్పరచుకొని ఈ యొక్క బ్రెయిన్ వాష్ అయిపోయిన ముస్లిం అబ్బాయిల్ని హిందూ అమ్మాయిల మీదకి వదులుతారు. వాళ్ళెళ్ళి లవ్ పేరు మీద ట్రాప్ చేసి తర్వాత కన్వర్జన్‌లోకి దింపుతారు. కన్వర్ట్ అయితే ఓకే. లేదంటే బలవంతంగా కన్వర్ట్ చేస్తారు.
ఇన్ కేస్ నువ్వు కన్వర్ట్ అవ్వకపోతే నేను పెళ్లి చేసుకోను, ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. నేను అప్కమింగ్ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను నేను. అదవుతుందా? సో ఇది లవ్ జిహాద్ అంటే. ఈ విధంగా పుట్టింది, ఈ విధంగా జరిగింది, ఇలాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. సెకండ్ పార్ట్, కేరళ స్టోరీ అనే మూవీలో జరిగిన ఇన్సిడెంట్స్. చాలామంది వచ్చేసి ఇప్పుడు కేరళ స్టోరీ మొత్తం 1 and 2లో పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఉన్నాయి కదా, ఈ 2 పార్ట్స్లో కూడా ఏం రియాలిటీ లేదురా, మొత్తం త్రాషే అని చెప్తుండ్రు. అదవుతుందా? సో ఈ మూవీ ఈస్ బేస్డ్ ఆన్ ఇన్స్పిరేషన్ అని తీసిన డైరెక్టర్ ఎవరో ఐ డోంట్ నో, బట్ హీ వాజ్ లైక్ ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దోస్ రియల్ ఇన్సిడెంట్స్. ఓకే, సి ఒక మూవీ అయిన తర్వాత ఒక ఎమోషన్ని ఎగ్జాజరేట్ చేయడానికి, దాన్ని జనానికి కనెక్ట్ చేయడానికి వాళ్ళు ఏ విధమైన టాక్టిక్స్ అన్నా యూజ్ చేయొచ్చు. కానీ కంప్లీట్ హేట్రెడ్ ఫీల్ చేయడానికి అదవుతుందా? లేదా ఈడు ఆడు నరికేసుకోవాలి అని చేయడానికి ఎవడో చూసినా అది జనం ఒప్పుకోరు. అయితే నేను ఇక్కడ సింపుల్గా చెప్తాను వినండి, ప్రాపగాండా కాదా అంటే నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను, ఆ క్లిప్స్ బట్టి మీరే చూడండి. अगर पॉलिटिकल पार्टीज को अपना फ्लैग रखने का हक है तो कश्मीरियों को क्यों नहीं? Attacks on universities that the Modi government has been launching from Hyderabad to everywhere, including JNU. Kashmir has never been an integral part of India, and this is a historical fact. So I said, look, Kashmir has never been an integral part of India. आवाज की दिल की धड़कन सुननी चाहिए, नहीं तो आप देखेंगे कि कश्मीर के अवाम बहादुरी के साथ, दिलेरी के साथ अपनी आजादी खुद लेंगे. हर शहर से एक ही आवाज बुलंद होगी, आजादी. हर ही गांव से एक ही आवाज बुलंद होगी, आजादी. हर ही मस्जिद से एक ही आवाज बुलंद होगी, आजादी. हर स्कूल से एक ही आवाज बुलंद होगी, आजादी. बच्चा बच्चा कहेगा आजादी, आजादी. పైన ఫస్ట్ వచ్చినవి రియల్ లైఫ్ క్లిప్స్. రియల్ లైఫ్లో మన యాంటీ ఇండియాగా తయారయ్యి మాట్లాడిన కొంతమంది డాష్ గల్లి క్లిప్స్ అనమాట. అవే సేమ్ రియాక్ట్ అయినాయి, అవే సేమ్ రిఫ్లెక్ట్ చేసి దీంట్లో మూవీలో చూపించారు. ఏమంటుంది ఆవిడ? కళ్ళజోడు పెట్టుకున్నావిడ కాశ్మీర్ ఇండియా ఆక్యుపై చేసుకుందంట. అంటే కాశ్మీర్ని మనం ఆక్రమించాం, పాకిస్తాన్కి సంబంధించిందంట కాశ్మీర్, మనది కాదంట. పాకిస్తానే మన ముడ్లోంచి వచ్చింది, అవునా కదా? అలాంటి పాకిస్తాన్కి కాశ్మీర్ ఎలా సంబంధం వద్దురా? ఇంకా మాట్లాడితే ఇండియాకి సంబంధించింది పాకిస్తాన్, అలాంటి పాకిస్తాన్కి సంబంధించింది కాశ్మీరా? అలాంటి యాంటీ ఇండియానో కొడుకులు ఎలా మాట్లాడతారు? అదే మూవీలో చూపించారు. సెకండ్ క్లిప్ చూడండి. आप पर एक इल्जाम है कि आपने ढेर सारे कश्मीरी पंडितों की जान ली है। जी। कितने लोगों को मारा होगा? 20-25। अगर वो आपसे कहते कि अपने सगे भाई को मार दो तो मार देते। और आपसे आपकी माँ को मारने के लिए कहते तो मार देते? मार देते। अच्छा, ऑर्डर दे किसी को मार दो, आप मार देते? हाँ जी, चाहे वो कोई भी हो? कोई भी हो। अगर वो कहता है कि अपने सगे भाई को जान से मार डालो? जी, मैं मार देता। अगर वो कहता है अपनी माँ को जान से मार डालो? मैं मार देता। आजादी। अगर तुम ये तोमुल खाओगी तो I am also the voice of young Kashmiri Hindu engineer who was hunted by terrorists, again for his faith. When terrorists came to kill him, he hid inside a rice container in his attic. And he would have been alive today had his location not been disclosed to the terrorists by his own neighbors. His neighbors he trusted, neighbors that we trusted. The terrorists shot him through the container and forced his wife to eat the blood-soaked rice. His name was B.K. Ganju. His crime is fake. నువ్వెంతమందిని చంపావంట కదా అని తీవ్రవాదిని అడుగుతున్నారు. ఫస్ట్ ఏమో రియల్ లైఫ్ క్లిప్, రియల్ లైఫ్లో తీవ్రవాదిని అలా అడుగుతున్నారు. సెకండ్ వచ్చింది మూవీ క్లిప్, సేమ్ టు సేమ్. వాడు ఏమంటున్నాడు? చంపాను. మీ అమ్మని చంపుతావా అంటే మా అమ్మనైనా చంపేస్తా, మా తమ్ముడినైనా చంపేస్తా, ఎవరినైనా చంపేస్తా అని చెప్తుంటా. మీకు అర్థమవుతుందా? సేమ్ క్లిప్స్. నెక్స్ట్ చూడండి. आप नहीं समझ रहे हो पापा, मारो रशीदा सो नहीं है। माँ फैजान ऐसा नहीं, मेरा सलीम ऐसा नहीं है। हमारा काम है
हिंदू लड़कियों को अपना बना लो। बढ़ाऊं बता रही रही। वो लिबरल जर्नलिस्ट कहाँ गया जो रिलीजन में बिलीव ही नहीं करता था? हम कभी नास्तिक नहीं होते, सिर्फ तुम काफिर लोग नास्तिक होते हो। भूखी मर जाऊंगी लेकिन बीफ नहीं खाऊंगी। जब मैं शादी करके घर आई मुझे पता चलता है कि जो ऑलरेडी मैरिड है इसके 3 बच्चे हैं और ये मुस्लिम है। मैं बुरी तरीके से इतने ट्रॉमा में थी और जितने दिन मैं वहां पे रही इसके यहाँ पे इतने बुरी तरीके से मेरे साथ रिलेशन बनाए, भेड़ियों की तरह मेरे पूरे शरीर को नोचा, आगे से क्या पीछे से क्या, इतना होता था कि मैं टॉयलेट बाथरूम जाने तक से मैं मोहताज हो गई थी और ये नहीं मानता था, मना करती थी तो मेरे साथ ब्रूटलिटी करता था, मुझे मारता पीटता था, मुझे कमरे में बंद कर देता था। मैंने 1 साल पहले मैरिज की थी बट वो बॉय मुस्लिम था एंड मैं एक हिंदू ब्राह्मण हूँ, पर हमारी मैरिज जमी नहीं क्योंकि उसको चाहिए था कि मैं इस्लाम एक्सेप्ट करूँ और उसके रूल्स एंड रेगुलेशंस फॉलो करूँ, जो मुझसे नहीं हुआ। और वो हिंदुइज्म की बहुत इंसल्ट करता था। मैंने बोला ठीक है, वो इंसान ने मुझे ये समझा दिया कि आप मेरी पत्नी हैं और ये मेरा इच्छा है कि आप करें और आपको करना होगा, क्योंकि मैं थी उनकी पत्नी जो पहले दिन शादी के बाद जैसा इमोशन होता है। मैंने बोला ठीक है, कर लिया, मैंने कबूल है। काजी लोग जो उनके थे आए, पर्दे के पीछे सब लोग थे। फिर उसी कुछ दिन के बाद वो बोलते हैं आज से आपका नाम सारा होता है, जिसका मैंने विरोध किया क्योंकि मेरा नाम तारा है, तारा ही रहेगा। उन लोगों ने बोला कि जो पति बोलेगा वो आपको करना होगा, उनका हक है। तो मैंने बोला अगर रखना है तो हिंदू नाम रखे, मैं सारा नहीं रखूँगी, तारा ही रहेगा। ఈ బీఫ్ తినిపించే సీన్ ఏదైతే ఉందో కేరళ స్టోరీ 2లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మొన్న వచ్చిన సినిమాలో బీఫ్ బలవంతంగా తినిపించేసే సీన్ చూసి అమ్మో 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 ఇలాంటివి అస్సలు జరగవు అంటున్నారు. ఒకరిని బీఫ్ బలవంతంగా తినిపించారు, కన్వర్ట్ అవ్వమని ఫోర్స్ చేశారు. ఈ వీడియో చూడండి. I too went through a stage of conversion and like Shalini Unnikrishnan, the conversion strategy what shown in the film is exact, not a bit exaggeration. First they will ask questions, they will put you in confusion, and at that confused state they will start criticizing our religion, that is our gods. When they notice that we are interested, they will give more books, that is Quran translations, that is called tafsir, and also they started to share videos of Zakir Naik and MM Akbar and all. My parents' tears, my family's tears was not at all bothering me. I told to them, anyway you are going to die as kafirs, you are going to be put in hell, it does not bother me if you commit suicide or not. ఈ అమ్మాయిలు వచ్చి ఏం చెప్తున్నారు? కన్వర్జన్స్ జరుగుతున్నాయి, బలవంతంగా లవ్ జిహాదులు చేస్తున్నారు, బలవంతమైన కన్వర్జన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఈ కన్వర్జన్స్లో వీళ్ళకి వచ్చే టాక్టిక్ ఏంటంటే, మన రాజ్యాంగం కల్పించింది ఎవరైనా ఇష్టపడి మతం మారచ్చు అని. మన రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది. నాకు ఈ మతం ఇష్టమయ్యా, నేను మారతా, నువ్వెవడో నన్ను అడగడానికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, కొంతమంది ఆడపిల్లలు ప్రేమించి తప్పట్లా. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమించేసింది, ఆ అమ్మాయి సర్వస్వం వాడికి ఇచ్చింది. ఇప్పుడు వాడు వచ్చేసి ఏమడుగుతున్నాడు, మతం మారిపో అంటున్నాడు. ఫోన్లో ఎట్లీస్ట్ ఆడు ఉంటాడు కదా నాతో పాటు అనుకొని అమ్మాయి మతం మారిపోతుంది. సో నచ్చకపో ఇంకా తప్పట్లా. సో ఇంకేముంది, నువ్వు ట్రాప్ చేసేది ఒక అమ్మాయి మనసును ట్రాప్ చేసావు అంటే, అమ్మాయి మైండ్ సెట్ని ట్రాప్ చేసావు అంటే ఇంకా మతం ఎంతసేపు మార్చడం. సో దాన్ని పట్టుకున్నారు వెళ్ళి. లవ్ జిహాద్ అంటే ఇంతే, ఇంతకు మించి ఏముండదు, ఇదే చేసేది వాళ్ళు. సో అమ్మాయిలు ఏం చెప్తున్నారు, కొంతమంది కన్వర్ట్ అవ్వలేక, మతాన్ని వదులుకోలేక, ఈ కల్చర్ని వదులుకోలేక బయటకు వచ్చేవాళ్ళు ఇలా ఉన్నారనమాట. ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేసేసి ఆ అమ్మాయికి మత మార్పిడి చేసాడు అనుకో, ఆ అమ్మాయి అవును నాకు నచ్చే కన్వర్ట్ అయ్యాను అంటది. ఎందుకంటే అక్కడ అమ్మాయికి బ్రెయిన్ వాష్ అయిపోయింది అనేది అమ్మాయికి తెలియదు. సో ఏమంటుంది, ఆటోమేటిక్గా నాకు నచ్చే కన్వర్ట్ అయ్యాను అంటది. సో ఈ విధంగా జరుగుతాయి ఇవన్నీ. సో ఇప్పుడు వీడియో చూసారుగా మీరే, ఇప్పుడు దాంట్లో ఉన్న క్లిప్సే నేను దీంట్లో ప్లే చేశా. ఇప్పుడు కూడా ప్రాపగాండా అంటారా? అసలు 1% కూడా రియాలిటీ లేదంటారా? ఇలాంటి క్లిప్స్ ఇంకా చాలా ఉన్నాయి. నాకు మళ్ళీ కాపీరైట్ పడుతుంది మొత్తం అన్నీ యూజ్ చేశానంటే. లిమిటెడ్ క్లిప్సే యూజ్ చేశాను.
ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా మీరు అంటారా మొత్తం ఫేక్, మొత్తం ప్రాపగాండా అని చెప్పి? వీ నీడ్ టు బీ ఆన్ అన్బయాస్డ్ పాయింట్. సో ఇప్పుడు ఇదే మూవీలో 37,000 కన్వర్షన్స్ జరిగినాయి, ఇలాంటివి ఇంత వేల నెంబర్స్లో జరిగినాయి అని చెప్పి ఒక ప్రాపగాండా ఫిల్ చేద్దామని చూశారు. అది తప్పు. అఫీషియల్గా డేటా అనేది లేదు. 37,000 అయిపోయింది, 40,000 అయిపోయింది అని డైరెక్టర్ ఏదైతే చేసిండో చాలా తప్పు, చాలా తప్పు. అది నేను ఒప్పుకుంటా, అది నేను ఓపెన్గా చెప్తా, ఒక హిందూగా చెప్తా. కానీ అస్సలు లేదు, అసలు ఇదంతా ప్రాపగాండా మూవీ. సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళిపోయినా, ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళిపోయినా తప్పే, మిగిలేదు బూడిదే. ఇటు ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళిపోతే హిందువులు లెగిస్తారు, అటు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళిపోతే ముస్లిమ్స్ లెగిస్తారు. వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు. దాన్ని పట్టుకొని రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్లు సగం మంది కంటెంట్ చేసుకొని వ్యూస్ లాక్కుంటారు, ఫాలోవర్స్ లాక్కుంటారు. వీళ్ళు ఫాలోవర్స్ లాక్కుంటారు. మధ్యలో ఎవరు కొట్టుకుంటున్నారు? హిందువులు ముస్లింలు కొట్టుకు చేస్తున్నారు. థర్డ్, ఈ మూవీ ప్రాపగాండా కాదా అంటే ఇట్స్ నాట్ అ ప్రాపగాండా. మేబీ ఇట్ హ్యాస్ సమ్ మైనర్ ఫ్లాస్, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. కానీ జరిగిన రియాలిటీని మాత్రమే కదా వాడు పోర్ట్రే చేసింది మూవీలో. జరిగిన రియాలిటీగా జరుగుతుందే కదండి. 1-2 కేసులు. కరోనా కూడా ఫస్ట్ ఒక్క కేసుతోనే వచ్చింది. కరోనా వైరస్ కూడా ఒక్క కేసుతోనే వ్యాపించింది. ఆ ఒక్క కేసు కదా అని వదిలేసి ఉంటే ఏమైంది? మొత్తం ఇండియా అంతా వ్యాపించింది. చెప్తున్నా, ప్రపంచం అంతా వ్యాపించింది. ఒక్క నా కొడుకు ఎవడో గబ్బలం ఏదో తిన్నాడు, అయిపోయింది. చెప్తున్నా. సో ఏది కూడా ఒక్కటే అని వదిలేయకూడదు. ఒక కేసు ఎవడు చూశాడని మీరు చూసారా? 1, 2, 3 అని వేల కేసులు ఉన్నాయి, వేలు. అదవుతుందా? ఆ స్టేట్ సీఎంస్ వచ్చి ఓపెన్గా చెప్తుండే ఇలా కన్వర్షన్ జరిగినాయి, ఈ ఇయర్ నుండి ఈ ఇయర్లో 7,000 మంది కన్వర్ట్ అయ్యారు. ఇక్కడ ఆర్టికల్స్ పెడుతున్నాను చూడండి. NIA రిపోర్ట్ ప్రకారం ఇక్కడ నేను కోర్టు డాక్యుమెంట్స్ కూడా పెడుతున్నా. అదవుతుందా? నేను ఎక్కువ ఓవర్లేస్ పెట్టలేను కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ డ్రైవ్ క్రియేట్ చేసి మొత్తం ఫోటోలన్నీ దించేస్తాను. మీకు ఖాళీ ఉంటే చదువుకుంటూ ఒక 5 నిమిషాలు టైం పడద్దు, ఒక్కొక్కటి చదువుకుంటూ రండి, మీకు తెలుస్తుంది. అదవుతుందా? సో నేను ఏమంటున్నానంటే జరిగింది అంటే జరిగిందని చెప్పాలి. 1 జరిగింది, 2 జరిగింది, ఏంది లెక్కేసుకోవడం ఏంది? 1, 2 కాదు, చాలా జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఈ ఐసిస్ అనేది 2047కి ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అనేది వాళ్ళ యొక్క ఎజెండా. దానికే వీళ్ళు ఈ ఫ్రంట్, ఆ ఫ్రంట్ అని చెప్పి PFI, SFI ఏవేవో సంస్థలు పెట్టుకొని నడిపించుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఎంతోమంది స్లీపర్ సెల్స్ నా కొడుకులు ఈ రోజుకి భారతదేశంలో ఉన్నారు. సో నేను ఏమంటున్నా, ఇప్పుడు వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మనం ట్యాకిల్ చేయాల్సింది ఐసిస్తో, ఐసిస్ అనే సంస్థతో, వాళ్ళు చేస్తున్న దానితో. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రాబ్లం ఉన్నది దాంతోనే కదా. ఇప్పుడు వీడు రిక్రూట్ చేసుకోబట్టే కదా ఉన్న ముస్లిమ్స్ అందరూ లవ్ జిహాదుల్లోకి వెళ్తున్నారు. సో నేనేమంటున్నా, ఫస్ట్ వీడి నరం కట్ చేసామంటే తర్వాత లోపల ఉన్న ముస్లిమ్స్ని మనం ఏదో విధంగా ఇంటర్నల్గా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు, ఎవడొకటి పట్టుకోవచ్చు. అయినా ఇంకా ఎలా అంటున్నా కొడుకులు ఎవరన్నా ఉంటే ఇది అందరు ముస్లిమ్స్కి వర్తించేసి హిందూ ముస్లిం మనం కొట్టుకుంటూ ఉంటే ఐక్యత ఇంకా దెబ్బతింటుంది. ఓవర్ నైట్ ఏం చేసేయగలం చెప్పండి? సెక్యులరిజం వదిలేయండి, సెక్యులరిజం అవసరం లేదు. అవును రా, సరే సెక్యులరిజం అవసరం లేదు, హిందువులందరికీ చెప్తున్నా నేను సెక్యులర్ కాదు ఈ రోజు నుంచి. ఏం చేసేద్దాం? ఒక 40 కోట్ల మంది ఉన్నారా ముస్లిమ్స్? చంపేద్దాం, అందరం చంపేద్దామా? అందరిని వేసేద్దామా? ఏం లాజిక్ లేకుండా మాట్లాడతారండి మీరు. ఒక దేశం వెళ్ళాలంటే ఈరోజు ఒక ముస్లిం, క్రిస్టియన్, హిందూ కలిసి వెళ్తేనే దేశం వెళ్తుంది, లేదా పోయింది. అదవుతుందా? ఈ బీజేపీ, కాంగ్రెస్ ఇవి కాదు, ఒక ఇండియన్గా ఆలోచించండి. అదవుతుందా? 10 మంది, ఒక 100 లవ్ జిహాద్ కేసులు చూసినా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఐసిస్ని కట్ చేయాలి. బీజేపీ గవర్నమెంట్ ఈరోజు అది చేస్తుందా? పోనీ రేపు కాంగ్రెస్ వస్తుందో కాంగ్రెస్ అది చేస్తుందా? ఎవడొచ్చినా సరే ఆ మెయిన్ వైర్ని కట్ చేయరు. ఈ కింద హిందూ ముస్లిం పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటారు. మనం కొట్టుకుంటాం కదా. నేను హిందూని వెళ్ళి బీజేపీ కోటేస్తాను, ముస్లిం వెళ్ళి కాంగ్రెస్ కోటేస్తాడు. వాళ్ళు జోబీలు నింపుకుంటారు, వాళ్ళు ఓట్ బ్యాంక్ నింపుకుంటారు. కానీ ఎవడపోతున్నారు? కామన్ మ్యాన్గా మనం కొట్టుకుంటున్నాం. కానీ పైనుంచి ఆడిస్తుంది ఎవడు? ఆ ఐసిస్ అనే నా కొడుకు ఆడిస్తున్నాడు. ఇక్కడున్న ముస్లిమ్స్ని తీసుకెళ్ళి రాడికలైజ్ చేసి పంపిస్తున్నాడు. ఇక్కడ ఆ రాడికలైజ్ అయిన ఒక్కడిని చూసి, ఒక్క కేసు చూసి మిగిలిన ముస్లిమ్స్ అందరినీ మనం చెడ్డోళ్ళం అంటున్నాం. మనం అనేసరికి వాళ్ళకి నచ్చక వాళ్ళు మనమే తిరిగి వస్తారు, మనం వెళ్తున్నాం. ఇలా వాళ్ళు వచ్చి మనం వెళ్ళి, మనం కొట్టుకు చేస్తున్నాం. ఇలా ఈ విధంగా ఇండియా డీస్టేబిలైజ్ అవుతుంది. ఫస్ట్ పైనున్న ఆ నరాన్ని కట్ చేస్తే, ఐసిస్ అనేదాన్ని కట్ చేస్తే, తర్వాత లోపల ఉన్న నా కొడుకుల్ని కొల్లబొడి చేయొచ్చు. ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఆడిని. అదవుతుందా? సో ఇది నా పర్స్పెక్టివ్.
ఒక నేషనల్ ఇష్యూ, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూలో చూడండి దీన్ని. లోకల్గా మా ఊర్లో హిందువులు ముస్లింలు కొట్టుకున్నారు అన్నట్టు చూసామనుకో, ఇది ఎక్కడికి తేవలదు. ఈ మ్యాటర్ అంతా ఇక్కడే కంప్రెస్ అయిపోతాయి. అదవుతుందా? దీని వెనకాల ఉన్నోండి కదరా. ఇప్పుడు వెనకాల ఉన్న ఫైనల్ బాస్ని వేసామనుకో, ముందు కింద ఉన్న బచ్చాగాల్ని లుచ్చాగాల్ని అందరినీ కూడా మనం పోగేసి ఎండగట్టేయచ్చు. నీకు అదవుతుందా? ఇప్పుడు ఈ ఐసిస్ అనే సంస్థ మనకు ప్రాబ్లం. ఏ దేశాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి అలా. అదవుతుందా? అట్లీస్ట్ దాని యాక్సెస్ని కంప్లీట్గా కట్ చేసే విధంగా ఉండాలి మనం. అప్పుడు లోపల ఉన్న వాళ్ళని ఐసోలేట్ చేసి ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది. ఇది నా సొల్యూషన్ నేను అనుకుంటుంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ టెల్ మీ త్రూ ద కామెంట్ సెక్షన్. అదవుతుందా? జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.